హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నందిని. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. మాకు రీసెంట్గానే రిజల్ట్ వచ్చినాయి. జూన్ 12కి 18th నుంచి ఎగ్జామ్స్. ఈ 1 month గ్యాప్లో ఇంత సిలబస్ ఏం చదవాలో కూడా అర్థం కావట్లేదు. మేము పోస్ట్పోన్ చేయమని చాలా రోజుల నుంచి ప్రతి ఒక్క ఆఫీస్ వెంట ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలిసినాం, కానీ ఎవ్వరు మమ్మల్ని పట్టించుకుంటలేదు. నాకు 1 week నుంచి ఫీవర్ వస్తుంది, అయినా ఎవ్వరు కొంచెం కూడా కనీసం రెస్పాండ్ అవ్వట్లే. ఏమైనా అంటే వేరే పార్టీ వాళ్ళు చేపిస్తున్నారు అంటున్నారు. ఎవరో ఎందుకు చేపిస్తారు? మేము కావాల్సింది మేము టైమే అడుగుతున్నాం కదా. అట్లీస్ట్ ఒక 1 month అయినా పోస్ట్పోన్ చేయమనే కదా మేము అడుగుతున్నది. కానీ ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లే. ఏమైనా అంటే పార్టీ వాళ్ళు చేపిస్తే ఏమొస్తుందండి? వాళ్ళకి ఏమొస్తుంది నాకు అర్థం కావట్లే. ఎవరో బల్మూరి వెంకటట, రియాజ్ అట. సార్, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా సార్. మీకైనా ఒక ఆడపిల్ల ఉంటే మీ ఇట్లా బాధపడుతుంటే మీరు ఇలాగే చూస్తూ ఉంటారా? చెప్పండి సార్. మేము జాబ్ రాకపోతే మీకు అది జస్ట్ జాబే కావచ్చు, అది మా లైఫ్. రాకపోతే నేనైతే నిజంగా చెప్తున్నా, ఈరోజు కనుక హాల్ టికెట్ కనుక డౌన్లోడ్ అయితే నేను కన్ఫామ్గా సూసైడ్ చేసుకొని వాళ్ళ పేర్లే రాసేసి వస్తా. కంపల్సరీ చెప్తున్నా సార్. నేను ఇంతకంటే ఎక్కువ ఎవరికి ఏం చెప్పలేను. అసలు ఎంత ప్రెజర్ అవుతుంది. డే 24 hours చదివినా ఎన్ని బుక్స్ చదవడం అవుతాయా? ఎవరితోనైనా అవుతుందా? చెప్పండి, మీరే చెప్పండి. సీఎం సార్, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళందరూ మిమ్మల్ని రాంగ్ వేలో కన్వే చేస్తున్నారు. కనీసం మాతో ఒకసారి మాట్లాడండి, మా ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోండి. అంతేగాని 1 monthలో ఎగ్జామ్ పెడతా అంటే ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎన్ని బుక్స్ 1 monthలో చదివి రాస్తారా సార్? ఎందుకు సార్ మమ్మల్ని ఇంత బాధపడలే, ఎంత కృంగిపోతున్నాం? మాకు టైం లేక, ఏం లేక, ఫుడ్ లేక అసలు ఎట్లా సార్? మాకు జాబ్ రాకపోతే చచ్చిపోతాం సార్. దానికన్నా బదులు రాసి చావడం కన్నా ఈరోజే నేను సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అవుతున్నా. ఈవినింగ్ వరకు హాల్ టికెట్ వస్తే మాత్రం నాకు ప్రిపరేషన్కి టైం ఇవ్వమంటున్నాను. నాలాగా ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది టైం వేస్ట్ చేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకేమైనా అవసరమా తిరగడానికి? కనీసం అర్థం చేసుకోవాలి కదా. ఇంత కష్టపడి ఇంతమంది వెంట తిరిగి ఓట్లు వేసినాం సార్. కనీసం మా గురించి ఒక్కసారైనా ఆలోచించండి సార్. ప్లీజ్, మీ కాలు పట్టుకుంటా సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.